Audio Jungle. అనుకుంటాం ఆయన మా సినిమాలు ఇవన్నీ చూసి ఇలాంటి సినిమా ఆయనకు అర్థం కాదేమో, ఈ టైప్ జానర్ ఫిల్మ్స్ ఆయన సపోర్ట్ చేయరేమో అనుకుంటాం. నేను సినిమా చేస్తున్నానని తెలిసిన వెంటనే ఫోన్ చేసి, ఏంటబ్బాయి మన ఇద్దరం కలిసి ప్రొడ్యూస్ చేసేద్దాం అన్నారు ఫస్ట్ మాట ఫోన్లో. అండ్ సో అప్పుడు అర్థమైంది అంటే ఇలాంటి కొత్త ఐడియాస్ని, యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఆయన ఎంత రెడీగా ఉన్నారు అనేది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రవి అన్న. నేను ఈరోజు ఆడియో ఫంక్షన్ గురించి రవి అన్నతో మాట్లాడుతున్నప్పుడు నన్ను బాగా పొగడాలి అబ్బాయి స్టేజ్ మీద అన్నాడు. మీరు పొగడమన్నారని తెలిసే రేంజ్లో పొగుడతానని చెప్పాను ఆల్రెడీ, సరిపోయింది అనుకుంటున్నాను. అండ్ కాజల్ ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు తన కాజల్ని అనుకున్నాడు. అండ్ ఆ విషయం నాకు కూడా చెప్పడం జరిగింది. అండ్ మేము డైరెక్ట్గా మాట్లాడటం కుదరలేదు. తర్వాత ఎందుకు తను వేరే ఫిల్మ్స్ అవి ఇవి తను చాలా బిజీగా ఉండటం వల్ల ఏంటి ఆప్షన్స్, ఇంకెవరైనా చేస్తే బాగుంటుందా, ఇంకెవరైతే బాగుంటుంది అని ఇలా చాలా చాలా డిస్కషన్స్ మాలో జరిగినాయి. అండ్ దెన్ సడన్లీ వన్ డే వి అగైన్ గెట్ అ కాల్ ఫ్రమ్ కాజల్ దట్ నో మ్యాటర్ వాట్, ఎప్పుడైనా సరే ఎలా అయినా సరే ఈ రోల్ నేనే చేయాలి, నేనే చేస్తాను, దానికి తగ్గట్టుగా నా డేట్స్ని కావాలంటే అడ్జస్ట్ చేస్తానని వచ్చి చేసి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ కాజల్. ఐ కాంట్ ఇమాజిన్ ఎనీ వన్ అదర్ దెన్ యూ ఇన్ దట్ రోల్. థ్యాంక్ యూ. అండ్ న్యాచురల్ స్టార్ నా అది ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఓకే, నేను చాలా వాళ్ళే కాదు, నేను చాలా చాలా కష్టపడ్డా నా పాత్ర కోసం. ఆ చేప మేకప్ ఇవన్నీ చాలా 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 కష్టమైంది. ఒక రోజంతా ప్రాస్థెటిక్స్ వేసుకొని ఆ సెట్లో చాలా ఇబ్బందిగా నడుస్తూ చాలా చాలా ఎఫర్ట్ పెట్టాను. బట్ అది ఎవరు గుర్తించట్లేదు. అన్ని రకాల స్విమ్మింగ్లు నేర్చుకున్నాను, బ్యాక్ స్ట్రోక్, ఫ్రంట్ స్ట్రోక్ అన్ని. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చూస్తారు నా కష్టాన్ని. అండ్ దేవదర్శిని గారు సచ్ ఎ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. అండ్ ఈ సినిమాలో నా కృష్ణార్జున యుద్ధంలో ఆవిడతో కలిసి పనిచేశాను. అండ్ ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్ రోల్, అది మీకు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. శ్రీని ఫస్ట్ నాకు షూట్కి కూడా వెళ్ళాను ఒకరోజు. వాడిని ఫస్ట్ విగ్లో చూసిన వెంటనే నాకు నవ్వు వచ్చింది. అయితే ఇది ఎలా ఉండబోతుందో ఏంటో అనుకున్నాను. సీన్స్ చూస్తున్నంతసేపు ఎంతగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడంటే ఆ రోల్కి. సడన్గా ఈరోజు ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఆఫీస్కి మధ్యాహ్నం నాకు కొత్తగా అనిపిస్తున్నాడు, నాకు సింక్ అవ్వట్లేదు. అంతగా ఆ రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. థ్యాంక్ యూ శ్రీని. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.